ఎవ్రీవన్ ఎస్ఎస్ఆర్ అండ్ పాకెట్ టెక్. ఈ వీడియోలో మనం macOS 15 లో వచ్చిన లేటెస్ట్ ఫీచర్స్ ఏంటో చూడబోతున్నాము. లాస్ట్ ఇయర్ మనకి macOS 14 అనేది సోనామా అని చెప్పి ఒక పేరు పెట్టారనమాట. సో ఈ ఇయర్ macOS 15 పేరు వచ్చేసి సొకాయా. ఇది ఒక ప్లేస్ అనమాట కాలిఫోర్నియాలో ఉండే ఫేమస్ పేరు తీసుకొచ్చి macOS కి లేటెస్ట్ వర్షన్ కింద పేరు ఇస్తారనమాట. సో ఇక్కడ హోమ్ స్క్రీన్ చూస్తున్నారు కదా, ఒక న్యూ వాల్ పేపర్ అయితే ఇచ్చారనమాట. ఎవ్రీ ఇయర్ కొత్త అప్డేట్ వస్తుంది, ఎవ్రీ ఇయర్ ఒక కొత్త న్యూ వాల్ పేపర్ అయితే ఇస్తారు. డార్క్ మోడ్ లో ఉంటే ఎలా ఉంటుంది, ఒకసారి సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఇంకేం వాల్ పేపర్స్ ఉన్నాయో చెక్ చేద్దాము. ఇక్కడ చూస్తున్నారు కదా, వాల్ పేపర్స్ అని ఉంటుంది. దీంట్లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు macOS బేటా అని చూపిస్తుంది ప్రస్తుతానికి. ఇక్కడ పైన ఆటోమేటెడ్ కింద లైట్ పెడితే బేటా వర్షన్ లో ఉంది కాబట్టి వాల్ పేపర్ రిఫ్లెక్ట్ అవ్వడానికి టైం పడుతుంది అనమాట. సో లైట్ మోడ్ లోకి వెళ్తే వాల్ పేపర్ ఇలా ఉంటుంది. అండ్ ఆల్సో మీకు ఇక్కడ పక్కన చూస్తే ఇక్కడ మ్యాకంటాష్ అని చెప్పి ఉంటుంది అనమాట. ఇది ఇంకొక న్యూ వాల్ పేపర్. ఇలా యానిమేషన్ వస్తూ ఉంటుంది. ఇది లైట్ మోడ్. 2 వాల్ పేపర్స్ అయితే ఇచ్చారు. సఫారీలోకి మనకి టోటల్ గా 3 న్యూ ఫీచర్స్ ని తీసుకొచ్చారు. ఫస్ట్ ఫీచర్ వచ్చేసి, మీరు సఫారీలో ఏదైనా వెబ్సైట్ లో ఏదైనా ఆర్టికల్ చదువుతున్నారనుకోండి, ఇలాంటి యాడ్స్ లేకుండా న్యూ షో రీడర్ అని చెప్పి ఒక ఆప్షన్ ని తీసుకొచ్చారు. ప్రీవియస్ గా కూడా ఉందన్నమాట, కానీ దీన్ని రీమాడిఫై చేశారు. ఇక టాప్ లో మీరు ఈ ఐకాన్ మీద క్లిక్ చేస్తే షో రీడర్ అని చెప్పి చూపిస్తుంది. సో షో రీడర్ మీద క్లిక్ చేస్తే యాడ్స్ లేకుండా బ్లాక్ అండ్ వైట్ థీమ్ లోకి వస్తుంది అనమాట. చదవటానికి చాలా ఈజీగా ఉంటుంది స్క్రీన్ మీద. అండ్ మీకు ఎటువంటి యాడ్స్ ఇక్కడ స్క్రీన్ మీద చూపించవు, ఓన్లీ కంటెంట్ అండ్ ఇమేజెస్ మాత్రమే చూపిస్తుంది. సెకండ్ ఆప్షన్ వచ్చేసి, జనరల్ గా ఏదైనా వెబ్సైట్ లో మీరు అడ్రస్ కానీ ఫోన్ నెంబర్ కానీ ఎదుగుతున్నారనుకోండి, ఇదే ఐకాన్ ని క్లిక్ చేస్తే మనకి హైలైట్స్ అనే ఆప్షన్ వస్తుంది. ఆ హైలైట్స్ లో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ లైక్ ఫోన్ నెంబర్, అడ్రస్ ఇలాంటివి చూపిస్తుంది అనమాట. తక్కువ టైంలో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ని సెర్చ్ చేసుకోవచ్చు. థర్డ్ న్యూ ఫీచర్ వచ్చేసి వీడియో వీవర్. మీరు ఏదైనా వెబ్సైట్ లో ఏదైనా వీడియో ప్లే అవుతుంది అనుకోండి, మీకు సఫారీలో కింద ఒక ఆప్షన్ చూపిస్తుంది. అది క్లిక్ చేయగానే ఆ వీడియో పాపప్ విండో లాగా ప్లే అవుతూ ఉంటుంది. థర్డ్ న్యూ ఫీచర్ వచ్చేసి, మీరు ఏ యాప్ నైనా ఫుల్ స్క్రీన్ చేయాలనుకున్నారనుకోండి, ఈ టాప్ బార్ లో డబుల్ ట్యాప్ చేస్తే చాలు యాప్ మీకు ఫుల్ స్క్రీన్ అయిపోతుంది. ఫోర్త్ న్యూ ఫీచర్ వచ్చేసి మనకి సెట్టింగ్స్ లో అన్నమాట. మీరు ఐఫోన్ లో కానీ, ఐప్యాడ్ లో కానీ, యాపిల్ వాచ్ లో కానీ, ఇది ఇప్పటి నుంచి యాపిల్ అకౌంట్ అని చెప్పి చూపిస్తుంది. నో యాపిల్ ఐడి. యాపిల్ ఐడిని యాపిల్ అకౌంట్ లాగా రీప్లేస్ చేశారు. అండ్ ఇక్కడ ఐక్లౌడ్ లోకి వెళ్తే మీకు ఇక్కడ న్యూ యూఐ చూపిస్తుంది. మీ ఐక్లౌడ్ స్టోరేజ్ ఎంత ఉంది, ఎంత ఫిల్ అయింది. అండ్ ఆల్సో మీకు మీ ఐక్లౌడ్ అకౌంట్ ని మేనేజ్ చేసుకోవచ్చు. మేనేజ్ మీద క్లిక్ చేస్తే మీ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు ఎంత వాడుతున్నారు, ఏ యాప్ ఎంత యూస్ చేస్తున్నారు అనే ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. ఐక్లౌడ్ ప్లస్ ఉంటే దానివల్ల వచ్చే ఫీచర్స్ ఏంటి అనేది ఇక్కడ చూపిస్తుంది. ఫిఫ్త్ న్యూ ఫీచర్ వచ్చేసి ఓవర్ టెక్స్ట్. ఇది మీరు సెట్టింగ్స్ లోకి వెళ్ళి హోవర్ అని చెప్పి టైప్ చేస్తే ఇక్కడ మీకు ఆప్షన్ చూపిస్తుంది. ఫస్ట్ ఇది టర్న్ ఆన్ చేసుకోవాలి. ఈ ఆప్షన్ మనకి ఏం చేస్తుందంటే, కీబోర్డ్ మీద కమాండ్ అని చెప్పి ఒక బటన్ ఉంటుంది. అది ప్రెస్ చేసి మీరు మౌస్ ని దేని మీద పాయింట్అవుట్ చేస్తే ఇలా మొత్తం జూమ్ అయి కనిపిస్తుంది అనమాట. కమాండ్ మీద చేయి తీసేస్తే మాత్రం మామూలుగా ఉంటుంది. కమాండ్ మీద చేపెట్టి ఏ ఐకాన్ మీదకైనా మీరు వెళ్తే ఇట్ విల్ జూమ్ అవుట్, ఈజీ టు సీ. నెక్స్ట్ న్యూ ఫీచర్ వచ్చేసి పాస్కోడ్ యాప్. జనరల్ గా పాస్కోడ్ అనేది ఇక్కడ ఉండాలి, సెక్యూరిటీలో పాస్కోడ్స్ అని చెప్పి ఉంటుంది. బట్ దీన్ని సపరేట్ యాప్ కింద ఇచ్చేసారనమాట. సో ఇక్కడ పాస్కోడ్ అని టైప్ చేయగానే ఇక్కడ చూడొచ్చు పాస్కోడ్ యాప్ చూపిస్తుంది. దీన్ని మీరు యాక్సెస్ చేయాలనుకుంటే ఫింగర్ ప్రింట్ ఇస్తే మీ ఫోన్లో ఇప్పటిదాకా రిజిస్టర్ అయిన పాస్కోడ్ యాప్స్, పాస్ కీస్, వైఫై పాస్కోడ్స్, కోడ్స్ ఇవన్నీ దీంట్లో ఉంటాయి. అండ్ ఈవెన్ మీరు ఇది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోవచ్చు. ఏమన్నా షేర్డ్ అకౌంట్స్ ఉంటే అవి వాటి వరకు షేర్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ న్యూ ఫీచర్ వచ్చేసి విండో స్టైలింగ్. ఇక్కడ ఏ అప్లికేషన్ ఓపెన్ చేసినా మన లెఫ్ట్ సైడ్ కార్నర్లో 3 డాట్స్ కనిపిస్తాయి. రెడ్ది నొక్కితే యాప్ క్లోజ్, ఎల్లోది నొక్కితే యాప్ మినిమైజ్ అవుతుంది, గ్రీన్ది నొక్కితే ఫుల్ స్క్రీన్ అవుతుంది. ఇప్పటి నుంచి మనం గ్రీన్ మీదకి మౌస్ పాయింట్ తీసుకెళ్ళంగానే కింద మనకి టైలింగ్ ఆప్షన్స్ వస్తాయి అనమాట. ఈ యాప్ని నేను లెఫ్ట్లో ప్లేస్ చేయాలనుకుంటే ఆ లెఫ్ట్ మీద క్లిక్ చేస్తే చాలు యాప్ వచ్చి లెఫ్ట్లో ఉంటుంది. సో ఈ క్యాలెండర్ని మీరు చూడొచ్చు, కార్నర్కి తీసుకెళ్ళగానే ఫుల్ స్క్రీన్ అవడానికి ట్రై చేస్తుంది. సో స్క్రీన్ మీద ఉన్న స్పేస్ని బట్టి మీరు ఏదైనా యాప్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే స్క్రీన్ని బట్టి అడ్జస్ట్ అవుతూ ఉంటుంది. లేదు మీరు మాన్యువల్గా చేసుకోవాలనుకుంటే మీరు ఇక్కడ ఆప్షన్స్ చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నోట్స్ యాప్లోకి వెళ్తే మీకు నోట్స్ యాప్లోకి ఒక న్యూ ఫీచర్ని తీసుకొచ్చారనమాట. అదేంటి అంటే, మీకు ఇక్కడ టాప్లో చూడొచ్చు రికార్డింగ్ అని చెప్పి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. అది క్లిక్ చేయగానే మీరు ఏదైనా డిక్టేట్ చేస్తే మనకి టైప్ చేసి పెడుతుంది అనమాట. లెట్స్ గివ్ ఏ ట్రై. హలో గైస్, హౌ ఆర్ యూ డూయింగ్? ఎస్ఎస్ఆర్ అండ్ పాకెట్ టెక్. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మీరు ఏదైనా డిక్టేట్ చేస్తే అది టెక్స్ట్ రూపంలో చూపిస్తుంది అనమాట. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి వెరీ ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట, మేజర్ది. అది వచ్చేసి ఐఫోన్ మిర్రరింగ్. మీ ఐఫోన్ని మీరు యాప్ యూస్ చేసుకొని స్క్రీన్ మిర్రరింగ్ చేసుకోవచ్చు. క్లిక్ ఆన్ కంటిన్యూ. మీ ఫోన్ని అన్లాక్ చేయమంటుంది.
సో ఐఫోన్ మిర్రరింగ్ ఈజ్ రెడీ టు యూస్, క్లిక్ ఆన్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ మ్యాక్బుక్ పాస్వర్డ్ అడుగుతుంది. అది ఇవ్వగానే కనెక్టింగ్ టు ఎస్ఎస్ ఐఫోన్ అని చూపిస్తుంది. మీ ఫోన్లోనేమో మీకు ఐఫోన్ ఈజ్ బీన్ యూస్డ్ ఫ్రమ్ మ్యాక్బుక్ ప్రో అని చూపిస్తుంది అనమాట. యాప్ యూస్ చేసిన ప్రతిసారి మీ ఫోన్లోకి నోటిఫికేషన్ వస్తుంది. మీరు యాప్ మీద చూడొచ్చు, మీ ఫోన్ని కంప్లీట్గా దింపేసింది అనమాట. 100% స్క్రీన్ మిర్రరింగ్ అయితే చేస్తుంది. ఇక చూడొచ్చు, నా ఫోన్లో ఉన్న ఏ యాప్నైనా సరే నేను ఇక్కడ నుంచి యాక్సెస్ చేయొచ్చు. సో మీ ఫోన్ కోసం అసలు రీచ్ అవ్వాల్సిన అవసరమే లేదు. మీరు హోమ్ స్క్రీన్లోకి వెళ్ళాలనుకుంటే 2 ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ వైట్గా కనిపిస్తుంది కదా హోమ్ బటన్, దాని మీద క్లిక్ చేసినా మీరు హోమ్ స్క్రీన్కి వెళ్తారు. లేదంటే ఇక్కడ టాప్లో ఈ యాప్ బటన్ ఉంటుంది, అది క్లిక్ చేసిన హోమ్ స్క్రీన్కి వెళ్తున్నాము. అండ్ ఈ సెకండ్ బటన్ క్లిక్ చేస్తే మనం రీసెంట్ యాప్స్ ఓపెన్ అవుతాయి అన్నమాట. మీరు కావాలంటే గేమ్స్ ట్రై చేయొచ్చు, కానీ ఇది టచ్ స్క్రీన్ కాదు. గేమ్స్ ఓపెన్ అవుతాయి బట్ ప్లే ఇక ట్రై చేస్తున్నాను చూడొచ్చు. ఇలాంటి చిన్న చిన్న గేమ్స్ అయితే ఆడొచ్చు, కానీ పెద్ద గేమ్స్ అయితే కొంచెం కష్టంగా ఉంటాయి. సో ఇలా మీరు మీ ఐఫోన్లో ఉన్న గేమ్స్ని మ్యాక్బుక్లో కూడా ఆడుకోవచ్చు. సో హోమ్ స్క్రీన్కి వెళ్ళాలనుకుంటే ఈ బటన్ క్లిక్ చేస్తే అది పోర్ట్రేట్లోకి వెళ్ళిపోతుంది. ఒకసారి వీడియో ప్లేబ్యాక్ ట్రై చేద్దాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా మీరు యూట్యూబ్ షార్ట్స్ కూడా ఇక్కడ చూడొచ్చు అనమాట. మీ ఐఫోన్ యూస్ చేసి ఫుల్ స్క్రీన్ అయితే అవ్వదన్నమాట, మినిమైజ్ అవుతుంది. అండ్ ఈవెన్ మీ ఫోన్కి వచ్చే నోటిఫికేషన్స్ అన్నీ మీ మ్యాక్బుక్ కూడా వస్తాయి. ఇక్కడ టాప్ కార్నర్లో టైం మీద క్లిక్ చేస్తే ఇక్కడ పైన చూడొచ్చు, నా ఫోన్కి వచ్చిన నోటిఫికేషన్స్ అన్నీ మీకు ఇక్కడ చూపిస్తాయి అన్నమాట. మీరు ఇది కావాలంటే సెట్టింగ్స్లో టర్న్ ఆఫ్ చేసుకోవచ్చు. క్లోజ్ చేయాలనుకుంటే క్లిక్ ఆన్ ద రెడ్ ఐకాన్, యాప్ క్లోజ్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి క్యాలిక్యులేటర్లో మనకి మ్యాథ్ అని చెప్పి కొత్త ఫీచర్ని తీసుకొచ్చారు. సో క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి మీరు ఇక్కడ కింద ఈ క్యాలిక్యులేటర్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడొచ్చు, సైంటిఫిక్ క్యాలిక్యులేటర్, ప్రోగ్రామర్ అండ్ ఆల్సో మ్యాథ్ నోట్స్ అనేది మ్యాథ్ ఈక్వేషన్స్ ఏమైనా సరే దీంట్లో పనిచేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను A=2, B=4, C=98 అని రాశాను. ఫర్ ఎగ్జాంపుల్కి చూపిస్తున్నాను. ఇక్కడ కింద C= ఎంత అని చెప్తే ఇక్కడ చూడొచ్చు 104 అని చూపిస్తుంది. ఇలాంటి ఏ మ్యాథమెటికల్ ఈక్వేషన్ ఇచ్చినా కానీ మీకు ఆన్సర్ సింపుల్గా చూపిస్తుంది అనమాట. ఇదైతే మనకి నోట్స్లో చూపిస్తుంది, కానీ దీన్ని యాక్సెస్ చేయాలంటే మీరు క్యాలిక్యులేటర్ నుంచి వెళ్లాల్సి ఉంటుంది. వీటితో పాటు మనకి చాలా ఏఐ ఫీచర్స్ని అయితే రిలీజ్ చేశారనమాట. బట్ ఇవి ఇప్పుడే అవైలబుల్లోకి రావన్నమాట. కమింగ్ దిస్ ఫాల్ అన్నారు, అంటే అక్టోబర్లో కానీ సెప్టెంబర్లో కానీ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. న్యూ సిరి ఇంటర్ఫేస్ అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి సిరిని క్లిక్ చేస్తే ఓల్డ్ సిరి ఆ కార్నర్లో అలా చూపిస్తూ ఉంటుంది. కొత్తగా వచ్చే సిరి ఇలా ఉండదు అనమాట. మ్యాక్బుక్లోకి వచ్చే ఏఐ ఫీచర్స్ ఏంటి అంటే, ఫస్ట్ది, మీరు ఏదైనా 10 పేజీలు థియరీ రాస్తున్నారనుకోండి, ఇది డిఫరెంట్ వేలో ఎలా రాయొచ్చు, రీరైట్ అని చెప్పి ఒక ఫీచర్ వస్తుంది అనమాట. మీరు రాసిన మెయిల్లే ఇంకా ఇంప్రెసివ్గా ఆ మెయిల్ని రీరైట్ చేస్తుంది. సెకండ్ వచ్చేసి, మీరు ఏదైనా పీడిఎఫ్ తయారు చేస్తున్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడొచ్చు, ఆర్కిటెక్చర్ ఇన్ ఇండియా అని చెప్పి ఒక థియరీ ఉంది. పక్కన స్పేస్లో ఖాళీగా ఉంది కదా, మీరు ఏఐని యూజ్ చేసి ఈ మ్యాటర్ని బట్టి అక్కడ ఒక ఇమేజ్ని తయారు చేయమని చెప్పొచ్చు. ఈ ఫీచర్ కూడా మనకి ఏఐ ద్వారా రాబోతుంది. అండ్ ఇంతే కాకుండా మీరు సొంత ఇమేజెస్ని క్రియేట్ చేసుకోవచ్చు. బట్ యాపిల్ వాళ్ళు ChatGPTతో కూడా లింక్ అయ్యారనమాట. అవి దేనికి అంటే లార్జ్ మోడల్స్, పెద్ద క్వశ్చన్స్ ఏమని అడిగితే అప్పుడు మన ఐఫోన్ కానీ మ్యాక్బుక్ కానీ ChatGPT హెల్ప్ తీసుకొని మనకి రెస్పాన్స్ ఇస్తుంది. ఈ యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ అన్నీ మనకి మ్యాక్బుక్లోనే కాదు, ఐప్యాడ్, ఐఫోన్ అన్ని యాపిల్ డివైజెస్లోనూ పనిచేస్తాయి. బట్ కంపాటబిలిటీ అనేది ఉండాలన్నమాట. ఐఫోన్లో ఏఐ ఫీచర్స్ కంపాటబిలిటీ వచ్చేసి 15 Pro ఆర్ 15 Pro Maxలోనే అవైలబుల్గా ఉంది. ఐప్యాడ్ కానీ మ్యాక్బుక్ కానీ మ్యాక్ మినీ, మ్యాక్ ప్రో కానీ ఏ ప్రొడక్ట్ అయినా సరే M1 ఆర్ లేటర్ డివైస్కి సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇక్కడ ఐఫోన్కే ఎక్కువ డ్రాబ్యాక్ కనిపిస్తుంది. ఎందుకంటే ఐఫోన్ 15కి కానీ 15 Plus కూడా సపోర్ట్ లేదు. ఐఫోన్కి తక్కువ డివైస్కి సపోర్ట్ చేయడానికి కారణం వచ్చేసి వాటి చిప్సెట్ అండ్ ర్యామ్. యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ పనిచేయడానికి మినిమం 8 GB ఆఫ్ ర్యామ్ కావాలి అని అంట. అకార్డింగ్ టు యాపిల్ వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ ఇది. సో మినిమం 8 GB ఆర్ A17 Pro చిప్సెట్, ఈ రెండు ఉంటేనే మనకి యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ పనిచేస్తాయి. అందుకనే మనకి ఐప్యాడ్ కానీ మ్యాక్బుక్ కానీ ఏదైనా సరే 2020 తర్వాత రిలీజ్ అయిన ప్రతి దాంట్లోనూ యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ పనిచేస్తున్నాయి. కానీ ఐఫోన్కి మాత్రం ఓన్లీ 15 Pro ఆర్ Pro Max మోడల్స్కి మాత్రమే సపోర్ట్ చేస్తుంది బికాస్ ఆఫ్ హార్డ్వేర్ లిమిటేషన్స్. ఇది వచ్చేసి macOSలో వచ్చిన లేటెస్ట్ ఫీచర్స్ గురించి. మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే macOS మీద లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్.